మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. అలా నమస్తే అన్న, నా పేరు పుష్ప కిరణ్ కుమార్. గ్రామం వచ్చి స్వామివారి లింగోటం, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసిని. గత 9-10 నెలలుగా నేను ప్రజావాణి కంటిన్యూ తిరుగుతున్నాను. నా యొక్క ఇంటి ప్రహరీ కూడా కూల్చబడి ఉంది, నా ఇంటి తలుపులు పలగొట్టబడి ఉన్నాయి. నా ఇంటి తలుపులను, నా ప్రహరీ కూడా కూల్చేసింది నా సొంత పాలివార్లే. అయితే వీళ్ళు గత 10-11 సంవత్సరాల నుంచి నా పైన, నా భూమి విషయంలో, ఇల్లు స్థలాల విషయంలో దౌర్జన్యం చేస్తున్నారు. ఈ దౌర్జన్యం చేస్తున్నవారు స్థానిక పెద్ద మనుషులు మాత్రమే. అయితే అంతేకాకుండా నేను భూమి విషయంలో కూడా ఇక్కడ అర్జీలు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజావానికి పెట్టుకున్న అర్జీలకు 6 నెలల తర్వాత మన సిఏ గారు ఫోన్ వచ్చింది నాకు. సిఏ గారిని వెళ్ళి కలిసి నా యొక్క ప్రాబ్లం అక్కడ వివరించిన తర్వాత, ఆ తర్వాత నాకు ఇక్కడ డిఎస్పీ గారిది ఒక రిపోర్ట్ నా చేతికి వచ్చింది. అది కూడా డిఎస్పీ గారు జూలైలో విజిట్ చేసి అక్కడ నా ఇంటిని చూసి, అక్కడ ఉన్న సమస్యని చూసి స్థానిక ఎస్ఐ గారికి కేసు చేసి ఇది కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఛార్జ్షీట్ చేయమని చెప్పారు. కానీ ఈ రోజు వరకు ఎస్ఐ గారు ఎలాంటి పర్మిషన్ తీసుకొని ఎలాంటి కేసు చేయట్లేదు. నేను ఇప్పుడు స్థానిక ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఇక్కడ ప్రజావానికి, మళ్ళీ డిఎస్పీ గారికి, మళ్ళీ ఎస్పీ గారికి, అంతేకాకుండా మంత్రులకు కూడా నా యొక్క విషయాలు నేను ఇప్పటివరకు చెప్పుకోవడం జరిగింది. కానీ నేటి వరకు నాకు న్యాయం జరగట్లేదు. ప్రతి వారం మేము ఇక్కడ రావడము, ఇక్కడ అర్జీలు పెట్టుకోవడము, వెళ్ళిపోవడము, మళ్ళీ ఆ తర్వాత నా భూమి విషయంలో కూడా చాలా పెద్ద ఇది జరిగిందన్న. ఇక్కడ నేను భూమి కోసం అర్జీ పెట్టుకుంటే ఆ అర్జీ అక్కడ ఎంఆర్ఓకు ఇంకో అర్జీ వెళ్ళిపోయింది. ఎంఆర్ఓ గారు నాకు ఎటువంటి ఆధారాలు లేవు, ఏది లేదని నా యొక్క అర్జీని తిరస్కరించి తప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న లోకల్ పైన అధికారులకు ఏంటంటే, మేము ఈ విధంగా ఇంత కష్టపడి ఎంత దూరం నుంచి వచ్చి ఇక్కడ మేము అర్జీలు పెట్టుకుంటున్నాము. అర్జీలు పెట్టుకొని ప్రతిదీ మేము చెప్పుకొని మేము ప్రతిదీ మీకు సబ్మిట్ చేస్తున్నాం. సబ్మిట్ చేసినప్పుడు మీరు సిస్టంలో కరెక్ట్ ఎంట్రీ చేయించి, ఆ తర్వాత అక్కడ ఎక్కడైతే మా రిపోర్ట్ వెళ్తుందో అక్కడ నుంచి కూడా సరైన రిపోర్ట్ తీసుకొని, ఒకవేళ రిపోర్ట్ తప్పుడు వస్తే కూడా వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మరి ఈ విధంగా మేము 10 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాము కంటిన్యూస్లీ. తక్షణమే మాకు న్యాయం చేయాలని మేము పెద్దలం కోరుతున్నామన్నా.